ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణ ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఎంజీబీఎస్ వద్ద కేవలం 10ల సంఖ్యలో మాత్రమే జనాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ బస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు చేరుకుంది. అయితే ఎంజీబీఎస్ వద్ద పరిస్థితిని చూస్తే కనుక దాదాపుగా అంటే రోజు ఉండే సంఖ్య కంటే కూడా చాలా తక్కువ మంది జనాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాదాపుగా ఇదివరకు నడిచే బస్సుల్లో దాదాపు 20% బస్సులు మాత్రమే నడుస్తుండడంతో ఇటు ప్రయాణికులు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూడొచ్చు, మనము సాధారణంగా నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ బస్ స్టేషన్లో కేవలం 10ల సంఖ్యలో మాత్రమే జనాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా కర్ణాటకకు వెళ్లే బస్సులు అట్లాగే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి బస్సులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలకు ఇక్కడ నుంచి బస్సులు వెళ్తుంటాయి. అయితే సమ్మె కారణంగా బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఆర్టీసీ వద్ద దాదాపు 10,000 బస్సులు ఉన్నాయి. అవి ఆర్టీసీ బస్సులు అట్లాగే ప్రైవేట్ బస్సులు కలిపి 10,000 బస్సులు ఉంటాయి. నిన్న గురువారం రోజు దాదాపు 1920 నుంచి 1950 బస్సులు మాత్రమే రోడ్డు ఎక్కినట్టుగా కూడా మనకు గణాంకాలు చెప్తున్నాయి. అయితే రోజువారీ చూస్తే కనుక ఆర్టీసీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. బుధవారం గురువారం చూస్తే కనుక దాదాపుగా సగటున చూస్తే 11 లక్షల మంది ప్రయాణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. అయితే అందులో భాగంగా ముందుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు సందీప్ సుల్తానియా అట్లాగే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వంటి వారితో చర్చలు జరిపి తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అట్లాగే మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే కాగా ఇటు వరంగల్లో నిన్న నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే డ్రైవర్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అట్లాగే తర్వాత రాత్రి 3 గంటల ప్రాంతంలో మృతి చెందడం, దాని తర్వాత మళ్ళీ నల్గొండలో కూడా ఇంకొక వ్యక్తి కూడా ఆర్టీసీ కార్మికుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం చూసి ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. ఇటువంటి పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని చెప్పి ఎవరు కూడా అటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఇటువంటి ప్రాణాపాయ స్థితికి తెచ్చుకోకూడదని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఆర్టీసీ కార్మికులు నిన్న మధ్యాహ్నానికి తమ కార్యాచరణ ఏముందని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించారు. అందులో చూస్తే కనుక ఈరోజు ఏప్రిల్ 24న అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శనలు చేయాలని చెప్పి నిన్న ప్రకటించారు. అట్లాగే 25న అన్ని డిపోల్లో వంట వార్పు, 26న అన్ని రీజన్లో జిల్లా కార్మికుల్లో కవాత్ చేయాలని, అట్లాగే 27 ఏప్రిల్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు అన్ని కార్మిక సంఘాల నుంచి వినతి పత్రాలు అందజేయాలని, 28న మహిళా ఉద్యోగులతో అన్ని డిపోల్లో బతుకమ్మ ఆడించాలని చెప్పి, 29న అన్ని డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు చేయాలని చెప్పి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇప్పటికే వాళ్ళ కార్యాచరణను ప్రకటించాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 10 గంటలకు జరగనున్నటువంటి కార్మిక సంఘాలతో జరగనున్నటువంటి చర్చల్ని కూడా ప్రభుత్వం సఫలం చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇటు ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఎవరు కూడా ఎటువంటి ఆత్మహత్యాయత్నాలకు కానీ లేదంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితులకు దారితీసే విధంగా ప్రవర్తించవద్దని ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికే అయితే సూచించింది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో డిపోల నుంచి వెళ్లే బస్సుల్ని ఆయా ప్రాంతాల్లో అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడం అట్లాగే తోపులాటలు జరుగుతుండడం ఇవి ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే నిన్న ప్రెస్ మీట్లో కూడా మంత్రులు స్పష్టం చేశారు. అయితే ఈరోజు జరగనున్నటువంటి చర్చల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయం చూస్తే కనుక హైదరాబాద్ నగరంలో చూస్తే బస్సులు తక్కువగా ఉండడం వల్ల ఓవైపు ప్రైవేటు అద్దె బస్సులు నడుపుతున్నప్పటికీ కూడా ఈ కార్యాలయాలు అంటే ఉదయం ఆఫీస్ వేళలు అట్లాగే సాయంత్రం ఆఫీస్ ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ నేపథ్యంలో కూడా మెట్రోలో కూడా భారీగా రద్దీ పెరిగినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మొత్తంగా చూడాలి ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత ప్రభుత్వం జరిపేటువంటి చర్చలు సఫలమవుతాయా లేదంటే మరోసారి విఫలమయ్యే అవకాశాలున్నాయా కూడా ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.